భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పదాధికారులు, ఇతర జిల్లా అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మన చర్చించుకునే అంశం ప్రధానంగా గత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అవి ఇచ్చిన ఫలితాలు, ఏ రకంగా మన విరోధులు, ప్రతిపక్ష నాయకులు కేవలం రాజకీయం కోసం రాజకీయం చేస్తారు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని, తీసుకున్నటువంటి కరోనా వ్యాప్తిని అరికట్టిన విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచ సంస్థలు, WHO లాంటివన్నీ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే మెచ్చుకున్నాయి. గత సంవత్సరం జనవరి 2020న మొట్టమొదటి కేసుని భారతదేశంలో కరోనా కేసుని కనుక్కోవటం జరిగింది. ఆ తరువాత అప్పుడు దేశంలో మనం మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ గారు గత సంవత్సరం లాక్డౌన్ను విధించటం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించటం, ఆ లాక్డౌన్ సమయంలో భారతదేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విస్తృతంగా పెంపొందించడం కోసం, టెస్టింగ్ సెంటర్స్ని డెవలప్ చేయడం కోసం, PPE కిట్స్ వంటి వాటికి, మాస్కులు వంటి వాటిలో ఆత్మ నిర్భరత ఏర్పరచుకోవటం కోసం, సరైన స్థాయిలో వెంటిలేటర్స్ని సంపాదించడం, వాటిని సమకూర్చుకోవటం కోసం, ఈ రకమైనటువంటి, అలాగే మన దేశంలో మరి చాలా తక్కువగా ఉన్నటువంటి ICU ఫెసిలిటీస్ని, ఇతర స్పెషల్ ఫెసిలిటీస్ని, హాస్పిటల్ బెడ్స్ని పెంచుకోవటం కోసం ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం గత సంవత్సరం చేయటం జరిగింది. తద్వారా మొదటి వేవ్ని అనేక మంది, మరి భారతదేశంలో కోట్ల సంఖ్యలో మరి అనేక మంది ఇబ్బంది పడతారు, కరోనా బారిన పడతారని చెప్పి లెక్కలు వేసినప్పటికీ దాన్ని మనం తప్పుడుగా రుజువు చేస్తూ ఒకవైపు కోవిడ్ ఛాలెంజ్ని ఎదుర్కోవటమే కాకుండా గత సంవత్సరం ఏప్రిల్ నెలలోనే మన మార్చి 24న విధించడం జరిగింది లాక్డౌన్. ఏప్రిల్లోనే మరి టాస్క్ ఫోర్స్ నిర్మాణం, వ్యాక్సినేషన్ చాలా అవసరము, వ్యాక్సినేషన్తోనే ఈ దేశంలో కరోనాని భవిష్యత్తులో అరికట్టవచ్చు అన్నటువంటి దూరదృష్టి ఉన్న కారణంగా, అదేదో వచ్చి వెళ్ళిపోతుంది అనుకుంటే అంత ముందస్తు ప్లానింగ్ ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఇది ఒక కొద్ది నెలల్లో తీరేటువంటి సమస్య కాదు. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే మనకి ఉన్నటువంటి ఏకైక వెపన్ వ్యాక్సినేషన్ అని కనుగొని ఏప్రిల్ నెలలోనే 2020న మనం వ్యాక్సినేషన్ టాస్క్ ఫోర్స్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసిన కొద్ది నెలల్లోనే, ప్రపంచ స్థాయి కొద్ది నెలల్లోనే, 9 నెలల సమయంలోనే మనం 2 వ్యాక్సిన్స్ని భారతదేశంలో తయారు చేయటం, మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్స్ని మనం చేయటం మొదలెట్టాం. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే వ్యాక్సిన్ని తయారు చేస్తున్నాయి. అందులోనూ స్వయంగా ఆ దేశంలో కనుగొన్నటువంటి కోవాక్సిన్ అనేది మన భారతదేశంలోనే, మన భారత్ బయోటెక్ సంస్థ కనుగొన్నటువంటి ICMRతో కొలాబరేషన్తో కనుగొన్నటువంటి వ్యాక్సిన్. ప్రపంచంలోనే 5-6 దేశాలు మించి వ్యాక్సిన్ ఇన్వెన్షన్లో ఎవరికి పాత్ర లేదు. అమెరికా, రష్యా, UK, మరి చైనా, వీటి తర్వాత కేవలం భారతదేశంలోనే ఒక స్వంతగా మనంత మనం టోటలీ మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ని చేయటం జరిగింది. కోవాక్సిన్ అన్నది బయట తయారైనప్పటికీ, బయట ఫార్ములా తయారైనప్పటికీ దాని ప్రొడక్షన్ అన్నది మెయిన్గా భారతదేశంలో జరుగుతోంది. ఈ రకంగా 2 వ్యాక్సిన్స్ మన దేశంలో తయారవుతున్నాయి కనుక మనకి జనవరి నుంచే ముందుగా హెల్త్ వర్కర్స్కి మనం వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయటం జరిగింది. ఆ వ్యాక్సినేషన్ వివరాల్లోకి వచ్చే ముందు కొన్ని విషయాలు, ఏ రకంగా కరోనా అన్నది ప్రపంచ దేశాలని ఏ రకంగా వణికించింది, ఏ రకంగా ఇబ్బంది పెట్టింది, ఏ రకంగా భారతదేశంలో సెకండ్ వేవ్ మరి వచ్చి ఏ రకంగా ప్రళయ తాండవం చేసింది, ఈ వివరాలు చెప్పే ముందుగా మన ప్రభుత్వం దీనికోసం ఇటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది కనుకనే మనం ఈ సంవత్సరం బడ్జెట్లో హెల్త్ ఎలొకేషన్ని 94,452 కోట్ల నుంచి 2.23 లక్ష కోట్లకు పెంచాం. అంటే రెట్టింపు కంటే ఎక్కువ చేశాం.
ఎందుకు చేశాం? ఎందుకంటే కరోనా మహమ్మారి భవిష్యత్తులోనూ దాని సమస్యలు తలెత్తుతాయని తెలుసు కనుక. 35,000 కోట్ల రూపాయల్ని మనం వ్యాక్సినేషన్ కోసం, కోవిడ్-9 వ్యాక్సినేషన్ కోసమే ఈ సంవత్సరం బడ్జెట్‌లో అలొకేషన్ చేయటం జరిగింది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ గారు దూరదృష్టితో ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని తెలియటం కోసమే, తెలిసే చేసినవి ఇవన్నీ. తాత్కాలికంగా జరిగింది కాదు. మరొకటి, అనేక మంది మనసులో ఉన్నటువంటి అపోహ, అనేక మంది చేసిన దుష్ప్రచారం, మీకు అసలు సెకండ్ వేవ్ వస్తుందని తెలుసా? తెలిసి ఎందుకు సిద్ధపడలేదు అని. ఇది పూర్తిగా అవాస్తవం. రెండవ వేవ్ వచ్చే అవకాశం ఉన్నది అని, ఇది త్వరలోనే వస్తుందని, దీనికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకి 17 మార్చ్ 2021, అంటే దేశంలో పెద్దగా కరోనా గురించి చర్చ జరగనప్పుడు, కరోనా కేసులు ముందుగా 3 రాష్ట్రాల్లో మొదలయ్యాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో. అవి మొదలైన సమయంలోనే 17 మార్చ్ 2021న ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రుల సమావేశంలో అందరికీ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది, తద్వారా కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఏప్రిల్ 8, 2021, అంటే మనందరం తిరుపతి ఎన్నికల మరి ప్రచారం జరుగుతున్న సమయంలోనే, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తున్నాను. ఇది ప్రెస్ రిలీజ్ రూపంలో ఏప్రిల్ 8, 2021నే రిలీజ్ చేయటం జరిగింది. ఇవి కొత్తగా చెప్పే మాటలు కావు. ఫోకస్ ఆన్ టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్మెంట్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అండ్ మేనేజ్మెంట్. ముఖ్యమంత్రులకు ఆయన చేసినటువంటి దిశానిర్దేశం టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్ అన్నది చాలా అత్యవసరము. ఏప్రిల్లో మొదటి వారంలో చెప్పిన మాట. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మళ్ళీ ప్రధాని అనేక మార్లు చెప్పారు. మరే దేశ నాయకుడు కూడా ఇంతగా ప్రజల్లో ఇటువంటి విషయాన్ని మరి ప్రాబల్యం చేసి ఉండకపోవచ్చు. ఏం చెప్పారు? కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించటము, ప్రాపర్ వేలో ధరించటము, అలాగే మరి కనీసం 2 అడుగుల దూరాన్ని పాటించటం. ఇది దేశంలో పిల్లవాడికి కూడా తెలిసినటువంటి విషయం. ప్రధాని మోదీ అంత స్థాయిలో దాన్ని ప్రాచుర్యం చేశారు. అయినప్పటికీ కూడా ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రులకు మరొకసారి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం చెప్పారు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిలాక్సేషన్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ డ్యూ టు కోవిడ్ ఫెటీగ్. మనం ఏదో కోవిడ్ ఫైట్ చేయటంలో మనం ఎటువంటి అలసత్వం చూపించే అవకాశం లేదు, చూపించరాదు. కోవిడ్ ఫెటీగ్ అంటే కోవిడ్ని చాలా మనం ఫైట్ చేస్తాం, ఇంకా చాలు అన్నటువంటి అలసట ధోరణి పనికి రాదు అని స్పష్టంగా ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి చెప్పారు. అలాగే 100% మనం ముందుగా అప్పటికి 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఏప్రిల్ 1 నుంచి మొదలైంది. సో 100% 45% పైబడిన వారి వ్యాక్సినేషన్ని మనం త్వరలో పూర్తి చేయాలి అనేటువంటి దిశానిర్దేశం చేశారు. సో ఖచ్చితంగా ఫలానా రోజు వస్తుంది అని, కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందని బహుశా తెలియదు, కానీ ఖచ్చితంగా కోవిడ్ 2వ వేవ్ ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది, పొంచి ఉన్నది అన్న విషయం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక సందర్భాల్లో గత అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు 17 లేఖల ద్వారా తెలియజేసింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది? ఎందుకు చర్యలు తీసుకోమని వారికి చెప్పింది? ఎందుకంటే గత సంవత్సరం మొదట్లో కేంద్రం లాక్డౌన్ విధించినప్పటికీ కూడా ఆరోగ్యం అన్నది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. మన రాజ్యాంగ వ్యవస్థలో మరి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, విద్య అన్నది కాంకరెంట్ సబ్జెక్ట్స్ లో ఉన్నది. అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరి పరిధిలో ఉన్నటువంటి అంశం. ఆరోగ్యం అలా కాదు. ఆరోగ్యం, వ్యవసాయం ఇవి పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇవి. అందుకని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి మార్గదర్శకాలు ఇస్తూ, గైడ్ లైన్స్ ఇస్తూ ఈ రకమైన చర్యలు తీసుకోండి, అలసత్వం పనికిరాదు అని స్పష్టంగా చెప్పింది. దానివల్ల ఖచ్చితంగా కోవిడ్ 2వ వేవ్ వచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మరి చర్యలు తీసుకోలేని మాట వాస్తవం. దాన్ని మన వాస్తవాన్ని కాదు, మనపై జరిగే దుష్ప్రచారాన్ని మాత్రమే మనం అడ్డుకోవటానికి వాస్తవాలు చెప్తున్నాం తప్పితే ఎంతమంది చనిపోయినా అది బాధాకరమే.
కానీ మన దేశంలో జరిగిన ప్రాణ నష్టాన్ని ఇతర దేశాలతో పోలిస్తే ఎందుకు పోల్చాలి అంటే మనం పోల్చే దేశాలు ఏవి కూడా మరి ఆర్థికంగా వెనుకబాటు చెందిన దేశాలు కావు. ఆర్థికంగానే కాదు, అన్ని రకాల డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యా, ఈ దేశాలు, ఫ్రాన్స్, బ్రెజిల్ మనతో పాటు డెవలపింగ్ కంట్రీ అనుకోండి, రష్యా కూడా. కానీ యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ అవి దేశంలోని ప్రపంచంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. వాటిలో పోలిస్తే మన దేశం ఖచ్చితంగా ఆ దేశాలే తట్టుకోలేకపోయాయి కోవిడ్ని. సడన్ గా వచ్చినటువంటి కోవిడ్ వేవ్ వలన అక్కడ ప్రతి 10 లక్షల మందికి అంటే దాదాపు 1,00,000 మందికి 184 మంది చనిపోయారు అమెరికాలో, ప్రతి 1,00,000 జనాభాకు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన మనం చూడాలి. భారతదేశాన్ని మీరు యూకేతో పోల్చలేము. యూకే అన్నది తెలుగు రాష్ట్రాల కంటే చిన్న దేశం. మనం అటువంటి ఇంగ్లాండ్ని మరి భారతదేశంతో ఎలా పోలుస్తాము? అనేక మంది ఇజ్రాయెల్ని భారతదేశంతో పోలుస్తున్నారు. మొత్తం కలిస్తే ఇజ్రాయెల్ ఢిల్లీ అంత ఉండదు, ఢిల్లీ నగరం అంత ఉండే దేశం. జనాభా ప్రాతిపదికని చెప్తున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్లు వేసేది భూమికి కాదు కదా, ప్రజలకే కదా వేసేది. మరి వారి జనాభాతో పోలిస్తే మనం మరి యుఎస్ఏలో 1,00,000కి 184 మంది చనిపోయారు. యూకేలో 1,00,000కి 187 మంది చనిపోయారు కోవిడ్ కారణంగా. ఫ్రాన్స్లో 1,00,000 జనాభాకి 168 మంది చనిపోయారు. బ్రెజిల్లో 1,00,000 జనాభాకి 220 మంది చనిపోయారు. ఆ రకంగా చూస్తే భారతదేశంలో 1,00,000కి 24.7 అంటే 25 మంది అనుకోండి చనిపోయారు, కోవిడ్ కారణంగా చనిపోయారు. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా మరి కోవిడ్ మరణాలు సంభవించాయి. ఒక మరణం జరిగినా కూడా అది బాధాకరమే. కానీ మనం భారత జనాభాని విస్మరించి మరి మనల్ని చిన్న చిన్న దేశాలతో పోల్చి ఆ దేశంలో ఉన్న కేసెస్ కంటే మన దేశంలో మరి ఆ దేశంలో జరిగిన నష్టం కంటే మన దేశంలో ఎక్కువ మంది చనిపోయారు అని చెప్పటం హాస్యాస్పదం. ఎందుకంటే ఆ దేశ జనాభా ఎంత, ఒక రాష్ట్ర జనాభాకు సరిపడని దేశాన్ని మీరు మరి భారతదేశంతో ఎలా పోలుస్తారు? సో కాబట్టి ఈ విషయాల్ని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఈ సంభవించాక సెకండ్ వేవ్ లో మరణాలు సంభవించాక ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకొన్నది, ఏ రకంగా నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ సంవత్సరం దాదాపుగా నవంబర్ నెల వరకు ఆహార ధాన్యాల్ని ప్రజలకి 80 కోట్ల మంది జనాభాకి ఉచితంగా ఏ రకంగా ఇవ్వాలి అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అలాగే కోవిడ్ మరణాల కారణంగా ఎవరైతే పిల్లలు మరి తల్లిదండ్రుల్ని కోల్పోయారో, ఎవరైతే మరి తల్లిదండ్రుల అండలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి వారికి 23 సంవత్సరాలు వచ్చేసరికి 10 లక్షల రూపాయలు వారికి చెందేలా డిపాజిట్ చేయాలనుకోవటం, వారికి ఉచితంగా విద్యాభ్యాసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వారికి ప్రతి నెల స్టైపెండ్ ఇచ్చేటువంటి నిర్ణయం, ఇవన్నీ కూడా మానవ దృక్పథంతో కరోనా వలన మరి తీవ్ర నష్టం జరిగినటువంటి పిల్లల్ని, కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అలాగే మనం చూస్తే మన్ కీ బాత్ ద్వారా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి ప్రజలకి ఏ రకంగా ధైర్యం చెప్పారు, ఏ రకంగా వ్యాక్సినేషన్ చాలా ఒక మూల మంత్రం అని, అది లేకుండా మనం ఈ కరోనా మహమ్మారి నుంచి మనం పూర్తిగా విముక్తి పొందలేమని, అలాగే ఏ రకంగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ వారందరినీ ప్రోత్సహిస్తూ మరి మన్ కీ బాత్ ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ఒక మంచి ఊతం ఇవ్వటం జరిగింది. ఇక ఆక్సిజన్ సప్లై విషయానికి వస్తాను. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సడన్ గా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగింది. అంతగా అందరూ ఊహించినట్లేం జరగలేదు. అంతకు ముందు మొదటి వేవ్ లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా సీరియస్ అయిన పేషెంట్స్ కి, అది కూడా మరి కరోనా తీవ్రత పెరిగిన కొన్ని రోజులకి పెరిగింది తప్పితే ఇక్కడ ఆక్సిజన్ డిమాండ్ అన్నది మొదటి వేవ్ లో ఇంత స్థాయిలో పెరగలేదు. గ్రాడ్యువల్ గా పెరుగుంటే ఏర్పాటు చేయటానికి ఎక్కువ సమయం ఉండేది. ఇంకొక విషయం ఏంటంటే ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే మెడికల్ ఆక్సిజన్ కావాలో ఆ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారయ్యేదేమో కొన్ని రాష్ట్రాల్లో, ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల్లో. దాని కేసెస్ తీవ్రంగా వచ్చింది మొదట ఢిల్లీ, ముంబై, మరి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో. మరి అక్కడ తయారైన ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ని
ఇదేదో ఇంటర్నెట్ ద్వారా పంపించలేం కదా. ఖచ్చితంగా దాన్ని ఫిజికల్గా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ లాజిస్టిక్స్ అన్నవే చాలా అసలు ఒక 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 నైట్ మేరిష్ లాజిస్టిక్స్ అన్నమాట. అంటే అసలు పీడకల లాంటి ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. ఊహించలేని స్థాయిలో మరి కొన్ని వేల 443 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెసెస్‌ని, రైలు ఎక్స్‌ప్రెసెస్‌ని దీనికోసం మనం రంగంలో దించడం జరిగింది. దీనికోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటన్నిటిని దించవలసి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ దాదాపుగా 1800 ట్రిప్స్ 1800 ట్రిప్స్ వేయవలసి వచ్చింది. ఈ ఆక్సిజన్ కంటైనర్స్‌ని ప్రొడక్షన్ సెంటర్స్‌కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఆక్సిజన్ నింపి రైలు మార్గం ద్వారా, రైళ్ల ద్వారా మరి రాష్ట్రాలకి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకి దూర ప్రాంతాలకు పంపించడం అక్కడి నుంచి అన్నది సాధారణమైన విషయం కాదు. సో ఈ ప్రిపరేషన్ దీని వలన దాదాపుగా మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ సప్లైని 10 రెట్లు పెంచగలిగాము. ఖచ్చితంగా కొద్ది రోజుల సమయం పట్టడం వలన మరి కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ ప్రపంచంలో మరే దేశం కూడా ఇంతకంటే తక్కువ సమయంలో ఇంతకంటే మంచిగా అరేంజ్మెంట్ చేసేటువంటి అవకాశం లేదు. మనం చూసాం గత ప్రభుత్వాలు ఇక్కడ ఏ రకంగా పనిచేసాయో. ఉన్న ఛాలెంజ్ని స్వీకరించి రోజుకి 24 గంటలు పనిచేసి ఉన్నటువంటి అన్ని సంస్థల్ని, అన్ని వసతుల్ని ఉపయోగించుకుంటూ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించింది ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వమే. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటే తలుచుకుంటే అయ్యేది కాదు కనుక కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ పని చేసింది. ఈ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టోరేజ్ దీనికోసం గతంలో 1000 ట్యాంక్స్ మాత్రమే ఉండుంటే ఇప్పుడు దాదాపుగా 1680 ట్యాంకర్స్ని వాడటం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్స్ గతంలో 4 లక్షల సిలిండర్స్ మాత్రమే వాడకంలో ఉంటే మరి కేంద్ర ప్రభుత్వ చొరవ కారణంగా 11 లక్షల యూనిట్స్ని, 11 లక్షల ఆక్సిజన్ సిలిండర్స్ని మరి రంగంలోకి కేంద్ర ప్రభుత్వం తక్కువ రోజుల్లోనే దించడం జరిగింది. గతంలో 609 క్రయోజెనిక్ ట్యాంక్స్ ఉంటే స్టోరేజ్ చేసుకోవటానికి వాటిని 901 ట్యాంక్స్కి వెంటనే పెంచడం జరిగింది. ఇదన్నీ చేయటానికి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే జరిగింది. ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా పిఎస్ఏ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి గతంలోనే ప్రతిపాదనలు పెట్టింది. గతంలోనే మరి దానికి నిధులు ఈ స్కీమ్ ద్వారా మన ప్రధానమంత్రి పెట్టినటువంటి పథకం ద్వారా దాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆలస్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనటం కారణంగా, ఏర్పాట్లలో ఆలస్యం కావటం కారణంగా మరి ఇది సమయానికి ఇది ఏర్పాటు చేయలేకపోయాయి. లేకపోతే 1500 పిఎస్ఏ ప్లాంట్స్ని గనక సమయానికి కొన్నైనా రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిర్మించుంటే పిఎం కేర్స్ ఫండ్ నిధుల నుంచి ఖచ్చితంగా మరి కొంత మేరకు నష్టాన్ని మనం తగ్గించగలిగేవారం. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం 24/7 పనిచేస్తూ విస్తృతంగా మరి దేశవ్యాప్తంగా ఎక్కడ కావాలన్నా సప్లైస్ని, ఆక్సిజన్ సప్లైస్ విషయంలో కానివ్వండి, అలాగే మెడిసిన్స్ విషయంలోకి వస్తే ఒక్కసారిగా డిమాండ్ పెరిగితే కంపెనీలు ఏవి కూడా అన్ని తయారు చేసి కూర్చునే అవకాశం లేదు కదా. కానీ ఉన్న కొద్ది సమయంలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో, రెమ్డెసివిర్ లాంటివి, ఎనాక్సిపైరిన్ లాంటివి, మరి టోసిలిజుమాబ్ లాంటివి, టోసిలిజుమాబ్ మోస్ట్లీ బయట తయారయ్యి ఇక్కడ కూడా కంపెనీ తయారు చేసేది. ఈ కంపెనీ అలాగే మెథైల్ ప్రెడ్నిసోలోన్, అలాగే డెక్సామెథాజోన్ టాబ్లెట్స్, డెక్సామెథాజోన్ ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా కోవిడ్ ట్రీట్మెంట్లో విస్తృతంగా వాడినటువంటి మెడిసిన్స్. వీటన్నిటిని ఏ కంపెనీలు అయితే గతంలో తయారు చేస్తున్నాయో వారి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడము, ఏ కంపెనీస్ ఇంకా తయారు చేయటం లేదో వారిని కూడా ప్రేరేపించి ఈ మెడిసిన్స్, మందులు తయారు చేసే విధంగా వారికి అనుమతులు, అవకాశాలు కల్పించటం. దీని ద్వారా రెమ్డెసివిర్ ప్రొడక్షన్ మనం కొద్ది వారాల్లోనే, 2 నెలల సమయంలోనే 10 రెట్లు పెంచడం జరిగింది. 10 రెట్లు రెమ్డెసివిర్. అలాగే ఎనాక్సిపైరిన్ 4 రెట్లు పెంచడం జరిగింది. టోసిలిజుమాబ్ 20 రెట్లు పెంచడం జరిగింది. గతంలో తయారీ చాలా తక్కువ అయ్యేది వీటికి. సో కాబట్టి చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వీటిని ప్రొడక్షన్ని పెంచి, అలాగే డెక్సామెథాజోన్ స్టెరాయిడ్ టాబ్లెట్స్ 8 టైమ్స్ పెంచడం జరిగింది. సో ఈ రకంగా ప్రతి మెడిసిన్ని కోవిడ్ ట్రీట్మెంట్లో వాడేటువంటి క్రిటికల్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ హాస్పిటల్ ట్రీట్మెంట్కు వాడేటువంటి మెడిసిన్.
ఈ స్టెరాయిడ్ టాబ్లెట్స్ బయట కూడా వాడారు కానీ బట్ ఎక్కువ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవే, ఇవన్నీ కూడా హాస్పిటల్స్ కావాల్సినవే. వీటిని కొన్ని రెట్లు పెంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి మనం సప్లై చేయటం జరిగింది. అలాగే గత సంవత్సరం మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోకపోయినట్లుంటే ఖచ్చితంగా పరిస్థితి ఇంకా తీవ్రతరంగా ఉండేది. మనం ఇతర దేశాలు, నేను ఇందాక చెప్పా కదా, 1,00,000కి అక్కడ దాదాపుగా 200 మంది చనిపోయినట్లుగా మనకు లెక్కలు వారిచ్చిన ప్రభుత్వ లెక్కలే ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా కాదు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాల్లో 1,00,200 మంది చనిపోతే అవి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాలు, అద్భుతంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్న దేశాలు. కానీ మన దేశంలో మనం తీవ్రతను తగ్గించగలిగాం అంటే దానికి కారణం గత సంవత్సరం మనం విస్తృతంగా చేసినటువంటి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకున్నదే ప్రధాన కారణంగా చెప్పక తప్పదు. మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ద్వారా 2,084 కరోనా హాస్పిటల్స్ని, అలాగే 4,043 కరోనా హెల్త్ కేర్ సెంటర్స్ని, 16 lakh ఐసోలేషన్ బెడ్స్ని, 16 లక్షల ఐసోలేషన్ బెడ్స్ని, 93,000 ఐసీయూ బెడ్స్ని, 63,000 వెంటిలేటర్స్ ఉన్నటువంటి వెంటిలేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది భారతదేశంలో 60,000ని. ఇందులో దాదాపు 50,000ని మరి పిఎం కేర్స్ ఫండ్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది. అందులో అత్యధిక సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెల వరకు సుమారుగా 40,000 వెంటిలేటర్స్ని, నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తాను, దేశవ్యాప్తంగా మరి వెంటిలేటర్స్ని దాదాపుగా 39,000 40,000 ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్కే 4,960 అంటే 5,000ని దాదాపుగా దేశంలో సప్లై చేసిన వెంటిలేటర్స్లో 7వ భాగం ఒక ఆంధ్రప్రదేశ్కే ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తే దాదాపు రోజుకి 20 లక్షలకు పైగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేటువంటి సామర్థ్యాన్ని ప్రభుత్వం మరి గత సంవత్సరం చేసిన ప్రయత్నాల ద్వారా పెంచడం జరిగింది. గత సంవత్సరం ఒకటే ల్యాబొరేటరీలో టెస్టులు జరిగితే ఇప్పుడు ఆ సంఖ్య చాలా విస్తృతంగా పెరిగింది. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వద్దాం. ఎందుకంటే ఎక్కువ చర్చ ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిపోయింది, మరి కేసులు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ఒక మాదిరి మొన్న 2 రోజుల క్రితం నేను విన్నప్పుడు 2,000 కేసులు బహుశా అనుకుంటాను. కానీ సెకండ్ వేవ్ తగ్గిన కొద్దీ మన వ్యాక్సినేషన్ పైన ఫోకస్ పెంచుతూ ఉన్నాం. మొన్న ఒక్క రోజులో దాదాపు దేశవ్యాప్తంగా 85 లక్షల వ్యాక్సిన్లు ఏ రకంగా వేసింది. నిన్న దేశవ్యాప్తంగా 65 లక్షల వ్యాక్సిన్స్ని మనం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి వేయటం జరిగింది. కానీ వ్యాక్సిన్ విషయానికి వెనక్కి వెళ్తే మనం అసలు వ్యాక్సిన్లు దేశంలో తయారు అయ్యి ఉండకపోతే ఈరోజు బహుశా ఎవరికీ వ్యాక్సిన్స్ దొరుకుండేవి కావు. హెల్త్ ఫంక్షనరీస్తో సహా ఈ దేశంలో వ్యాక్సినేషన్ చేసే అవకాశం మనకు ఉండేది కాదు. వ్యాక్సినేషన్ చేసి మనం జనవరి నెలలోనే హెల్త్ ఫంక్షనరీస్కి ముందుగా మనం వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ ఫంక్షనరీస్, గవర్నమెంట్ మెయిల్, పోలీస్ లాంటి వారికి, ఇటువంటి ఫ్రంట్ లైన్ ఫంక్షనరీస్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మనం ఇవ్వటం జరిగింది. వీరికి కనుక మనం ఇచ్చుండకపోతే జస్ట్ ఇమాజిన్, ఎవరైతే మనల్ని రాజకీయంగా విమర్శలు చేస్తున్నారో వీరు అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మరి అనేక వైరసెస్ ద్వారా దేశంలో మనందరం పీడితులు అయినప్పుడు అప్పుడు ఇక్కడ వ్యాక్సిన్స్ ప్రపంచ దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో వ్యాక్సిన్ పూర్తయ్యాక ఇక్కడ మనకు వ్యాక్సిన్ అవకాశం దొరికేది. అటువంటిది మనం ప్రపంచంతో పాటు మనం వ్యాక్సిన్స్ని ఈరోజు తయారు చేసి మనం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టామంటేనే అది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. సో దాన్ని ఖచ్చితంగా ఈరోజు మన ప్రభుత్వం పైన, నాయకుని పైన ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న కారణంగా మరి ఖచ్చితంగా మనల్ని నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనికి మాలిన ప్రభుత్వాలు లాగా మనల్ని చూడరు. కానీ మనం ఆ ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అద్భుతమైనటువంటి ప్రక్రియతో, ప్రణాళికతో ముందుకు వచ్చాం. నిజంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ ఫంక్షనరీస్ కనుక మనం వ్యాక్సిన్లు ఇచ్చిండకపోతే ఈ దేశ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించండి. ఎంతమంది హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారో, వీరెవరికి ట్రీట్మెంట్ దొరికేది కాదు.
ముందు డాక్టర్సే కోవిడ్ బారిన పని గత ఫస్ట్ వేవ్ లో అనేక మంది చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈసారి వారికి కనీసం మనోబలం కావాలంటే వారికి మాకు వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఉన్నది అన్నటువంటి ఒక ఒక నిజమైన ప్రొటెక్షన్ తో పాటుగా వారి మనస్సుకి మనం కొంత భరోసా ఇవ్వగలిగాం. అది జరగకపోతే అసలు ట్రీట్మెంటే సాధ్యమయ్యేది కాదు. సో ఈ రకంగా ముందుగా హెల్త్ ఫంక్షనరీస్ కి, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, తర్వాత 60 ఏళ్ల పైబడిన వారికి లేదా 45 ఏళ్ల పైబడి కోమార్బిడిటీస్ ఉన్న వారికి, ఇతర వ్యాధులు ఉన్న వారికి అందరికీ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ప్రణాళిక ప్రకారం మనం చేస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు కేవలం రాజకీయాల కోసం ముందేమో కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాయకులు వ్యాక్సిన్లు దండగా, లేకపోతే వ్యాక్సిన్లని ప్రజలపై మీరు వ్యాక్సిన్ పూర్తి ట్రయల్స్ కాకుండానే మీరు ఎమర్జెన్సీ అప్రూవల్ ద్వారా వ్యాక్సిన్స్ వేసేస్తున్నారు, మమ్మల్ని ఏదన్నా గినీ పిగ్స్ అనుకుంటున్నారా, ఎందుకు ప్రజల్ని మీరు ఈ రకంగా ప్రజల ఆరోగ్యంతో మీరు ఆటలాడుకుంటున్నారు అని మనల్ని దూషించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు చాలా కన్వీనియంట్గా ఈ రోజున అందరికీ వ్యాక్సిన్ మీరు ఎప్పుడు వేస్తారు అన్నటువంటి కొత్త రాగం అందుకున్నాయి. వారికి క్రెడిబిలిటీ లేదు, అయినా కూడా మనం ఈ వాస్తవాలని ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అలాగే కొన్ని పార్టీల నాయకులు ఇది బీజేపీ వ్యాక్సిన్, ఇది వేసుకోవద్దు అని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ రకమైనటువంటి చౌకబారు రాజకీయాలు చేసి వ్యాక్సిన్ని ప్రజలు వేసుకోకూడదని చెప్పి అనేక మంది ప్రయత్నం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన, వ్యాక్సిన్తో సంబంధం లేదు, వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి, ఎవరైనా వేయించుకోవాలి అని ప్రభుత్వాలు చెప్తుంటే, WHO లాంటి ప్రపంచ సంస్థలు చెప్తూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికి కూడా ప్రజల్లో అపోహలు కలిగించి వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా వ్యతిరేకించాలి. ఇది ఒకవైపు ఉంటే, మరొక వైపు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తోంది వ్యాక్సినేషన్ అంతా, మేము చేస్తాం, మాకు ఇవ్వండి, అవకాశం ఇస్తే మేమే సాధిస్తాం, మేమే వెళ్ళి వ్యాక్సిన్ తెచ్చుకుంటామని చెప్పి అనేక మంది ఉత్తర కుమారులాగా మరి అనేక ముఖ్యమంత్రులు ప్రగల్భాలు పలికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి, సో మనం ఏం చెప్పాం, ఓకే మేము 45+ వరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తుంది, మరి మీకు కావాలంటే మీరు అంతర్జాతీయంగా తెచ్చుకోండి, లేదా దేశంలో కూడా తయారయ్యే వ్యాక్సిన్స్ లో 25% వ్యాక్సిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయవచ్చు ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్ కంపెనీల నుంచి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి దీన్ని సరళీకృతం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేయటం తప్పితే మరొకటి చేయలేదు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, పినరాయి విజయన్ లాంటి వారు, మమతా బెనర్జీ వీరంతా లేఖలు రాసి మరి మా అంతటా మేము సమకూర్చుకుంటామని చెప్పారు. తర్వాత పూర్తిగా వెనక్కి తగ్గారు. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా మేము ఎంతైనా కొనటానికి సిద్ధం, ఎన్ని వ్యాక్సిన్స్ అయినా కొంటాం, అందరికీ ఉచితంగా వేస్తాం అని చెప్పి వీరు కూడా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికి ₹1 కూడా వ్యాక్సిన్ కంపెనీలకు ముందస్తుగా ఇవ్వకుండా మరి వారు ఎందుకు సప్లై చేస్తారు? నిజం చెప్పాలంటే జూలై 8 బహుశా ప్రధాని నరేంద్ర మోదీ గారు జూన్ 8న ఈ ప్రకటన చేశారు, 18 సంవత్సరాల పైబడిన వారికి కూడా కేంద్ర ప్రభుత్వమే ఈ నిధులు సమకూరుస్తుంది అని. అది చెప్పేంత వరకు మన రాష్ట్రంలో ఈ ప్రక్రియ అసలు మొదలవనే లేదు. అసలు రాష్ట్రంలో వ్యాక్సిన్లు కొని యువతకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన మన ప్రభుత్వానికి రాలేదు. అన్ని వ్యాక్సిన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వేసే ప్రతి వ్యాక్సిన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. కానీ దీనిపైన కూడా రాజకీయం చేయటం చూస్తున్నాము. ప్రతి చోట్ల ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీలు, వైసీపీ ప్రభుత్వం ఏదో చేసినట్టుగా హడావిడి చేయటం తప్పితే ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ అని ఎవరు తెలియచేయటం లేదు. ఇది ప్రజలకు చెప్పవలసిన బాధ్యత పార్టీ కార్యకర్తలుగా మనందరిపైన ఉన్నది. ఇక వచ్చే కొద్ది నెలల్లో ఏ రకంగా మనం విస్తృతంగా పెంచబోతున్నాము వ్యాక్సిన్, మొన్న కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 44 కోట్ల డోసుల్ని కొనటానికి ఈ 2 కంపెనీలకి, కోవిషీల్డ్ కోవాక్సిన్ కంపెనీలకి ఆర్డర్స్ ప్లేస్ చేయటం జరిగింది. అలాగే అంతకు ముందు కూడా దాదాపు 20 కోట్లకు పైబడి వ్యాక్సిన్స్ ఇంతకు ముందు కూడా కొనుగోలు చేయటం జరిగింది.
ఈ కొత్తగా ఈ కోవిషీల్డ్ ఏదైతే ఇప్పుడు నెలకి సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేస్తారు, 6 కోట్ల డోసెస్ తయారు చేసేటువంటి సీరం ఇన్స్టిట్యూట్ దీన్ని కోవిషీల్డ్ అని 11 కోట్లకు పెంచబోతోంది సెప్టెంబర్లో. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రతి నెల 11 కోట్ల డోసులు ప్రొడ్యూస్ చేసేటువంటి సామర్థ్యం కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్కి కల్పించాం. వారికి ఎక్స్పాన్షన్కి వారికి మనం ముందస్తుగానే మరి ఈ కొంత అడ్వాన్స్ పేమెంట్ చేయటం ద్వారా వారికి అవకాశం కల్పించాం. భారత్ బయోటెక్ సంస్థ దేంతో అయితే ఐసిఎంఆర్ జాయింట్గా ప్రయత్నం చేసి మరి కోవాక్సిన్ డెవలప్మెంట్కి సహకరించిందో ఆ కోవాక్సిన్ ప్రొడక్షన్ కూడా 1.7 crore నుంచి పర్ మంత్ 7 crore డోసెస్ పర్ మంత్ పెంచడం జరుగుతుంది జూలై మాసానికల్లా. తర్వాత దాన్ని 10 కోట్ల ప్రతి నెల 10 కోట్ల సామర్థ్యానికి అక్టోబర్కి పెంచడం జరుగుతుంది. అంటే ఈ రెండు కంపెనీలు కలిసి అక్టోబర్ నెల నుంచి 21 కోట్ల డోసెస్ని ఒక్కొక్క నెలకి వారే ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఇవే కాకుండా ఈ భారత్ బయోటెక్ కేంద్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ కలిసి చేశాయి కనుక ఇది మరొక 5 కంపెనీలకి ఈ లైసెన్స్ని ఇచ్చి వారిని కూడా కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారికి అవకాశం కల్పించడం జరిగింది. మరో 7 స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఏదైతే రష్యన్ వ్యాక్సిన్ ఉన్నదో దాన్ని మనం ఏప్రిల్ నెలలోనే భారతదేశానికి అనుమతించడం జరిగింది. ఇప్పుడు స్పుత్నిక్ 7, స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ కూడా 7 కంపెనీలకి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్కి లైసెన్స్లు ఇవ్వటం జరిగింది. అందులో కొన్ని మన హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి సంస్థలని మనకు తెలిసిందే. ఇక చూస్తే దేశవ్యాప్తంగా ఇప్పటికీ 30 కోట్లకు పైగా వ్యాక్సిన్స్ వేయటం జరిగింది. 30 కోట్లు. నేను చెప్పాను ఇందాక మీకు జనాభా, అనేక దేశాల జనాభా కనుక మీరు చూసినట్లయితే వారు ఎంత మనతో అసలు కంపారిజన్ వాటితో మనం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఈ ఫ్రాన్స్ లాంటి దేశం, యూకే లాంటి దేశం, జర్మనీ లాంటి దేశాలు ఇవేవి కూడా మరి తెలుగు రాష్ట్రాలు 2 కంబైన్ చేస్తే ఎంత ఉంటాయో అంతకంటే చిన్న దేశాలు. కెనడా 4 కోట్ల కంటే తక్కువ జనాభా. సో ఇటువంటి దేశాల్లో వారు 2 వ్యాక్సిన్లు అంటే మరి కెనడాలో 7 కోట్ల వ్యాక్సిన్స్ వేస్తే కెనడా అంతా అందరికీ వ్యాక్సిన్ వేసేయచ్చు. కానీ మనం ఇప్పటికే 30 కోట్ల వ్యాక్సిన్స్ వేసాం. ఇంకా మనకి చాలా పెద్ద సంఖ్యలో వేయవలసిన అవసరం ఉంది. దాదాపు ఇంకా another 200 crores డోసెస్ వేయవలసి ఉంటుంది. దానికి తగ్గట్లుగా ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏ నెల ఎక్కడి నుంచి ఎంత సప్లై వస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 30 కోట్ల వ్యాక్సిన్స్ వేస్తే ఆంధ్రప్రదేశ్లో 1,13,00,000 మందికి వ్యాక్సిన్ వేయటం జరిగింది. చాలా సిగ్నిఫికెంట్ నంబర్, దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1,13,00,000కి వేసాము. అందులో 2 డోసులు వేసింది దాదాపుగా 28 లక్షల మందికి. ఒక డోస్ మాత్రమే వచ్చిన వారు 1.13 crores, అంటే 1,13,00,000. 2 డోసులు వచ్చిన వారు 28 లక్షలు. 2 కలిపితే 1,41,00,000 మందికి కనీసం ఒక వ్యాక్సిన్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వటం జరిగింది. రానున్న నెలల్లో ఖచ్చితంగా మరి దీన్ని ఈ డిసెంబర్ నెలాఖరికల్లా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఇందాక నేను చెప్పాను కెనడా పాపులేషన్ వచ్చేసరికి 3.8 crores, 4 కోట్ల కంటే తక్కువ. సో మొత్తం వ్యాక్సిన్స్ వరకు ఎంత కావాలి? 7.6 కోట్లు. అంటే మన దేశంలో ఇప్పటికే మనం 30 కోట్లు వేసాం. వారు 7.6 crores వేసి వ్యాక్సినేషన్ వాళ్ళు ఇంకా పూర్తి చేయాల. సో మనం అనేక దేశాల కంటే నంబర్ ఆఫ్ డోసెస్లో మనం బహుశా 3వ స్థానంలో ఉన్నాం, చైనా, అమెరికా తర్వాత. యూకేలో మొత్తం పాపులేషన్ 6.7 crores. సో వీళ్ళు అనలిస్టులు ఎవరైతే మనల్ని యూకే, ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తున్నారో వారికి మనం ఖచ్చితంగా చెప్పాలి 6.7 కోట్ల జనాభా ఉన్న యూకేకి కావాల్సింది 13 కోట్ల వ్యాక్సిన్లు. మరి 13 కోట్ల వ్యాక్సిన్లు ఎక్కడ? 130 కోట్ల జనాభా ఎక్కడ మన జనాభా? సో మనల్ని ఏ రకంగా వారితో మనం కంపేర్ చేయగలం? సో ఖచ్చితంగా మన ముందున్న ఛాలెంజ్ మనం ఖచ్చితంగా అది ఒప్పుకుంటాం. మన ముందు వారికంటే ఉన్నది పెద్ద ఛాలెంజ్. కానీ వారేదో చాలా అద్భుతంగా చేసేసారు, మనం వెనకబడి ఉన్నాం అన్నది మాత్రం పూర్తిగా అవాస్తవం. జర్మనీ పాపులేషన్ 8.3 crores. సో ఏ దేశాలు కూడా మరి మనకంటే
అద్భుతంగా చేసాయని ఎవరన్నా చెప్తే అది కేవలం భ్రమ మాత్రమే. పాపులేషన్ తక్కువ ఉన్న కారణంగా వారికి ఉన్నటువంటి టార్గెట్ తక్కువ, మనది పెద్ద టార్గెట్, అంతే తేడా తప్పితే మరొకటి కాదు. ఇక మనం అపోజిషన్ పార్టీస్ యొక్క రోల్ చూస్తే నేను ఇందాకే చెప్పాను, వారు ముందుగా మమ్మల్ని డీసెంట్రలైజ్ చేయండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీలు గత సంవత్సరం లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం విధిస్తే, దేశవ్యాప్తంగా విధిస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటోంది? ఇది రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించటమే, అది రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలి కదా అని చెప్పి గత సంవత్సరం మరి ఉదయం సాయంత్రం ఇదే రకమైనటువంటి విమర్శలు చేసింది. మరి ఈ సంవత్సరం లాక్డౌన్స్ ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేసి వారు పరిస్థితులను అంచనా వేసి మీరే నిర్ణయం తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వం వారికి అవకాశం కల్పిస్తే, ఈసారి ఎందుకు మీరు దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టడం లేదు, ఎందుకు రాష్ట్రాలపై వదిలేస్తున్నారు అని చెప్పి అదేదో షార్ట్ మెమరీ పేషెంట్ లాగా కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినవన్నీ ఈ రోజు దానికి వ్యతిరేకమైనటువంటి విమర్శలు వ్యాఖ్యానాలు చేస్తోంది. అలాగే మనం చూసాం ఏ రకమైన కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల విషయంలో లేదా కోవిడ్ విషయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి మరి తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం చూసాం ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడిన సందర్భంగా. కానీ అత్యధికంగా వ్యాక్సిన్స్ వేస్టేజ్ ఎక్కడన్నా జరిగింది అంటే అది అనేకమైనటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, జార్ఖండ్ కానివ్వండి, కాంగ్రెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నది అక్కడ, అలయన్స్ గవర్నమెంట్ ఉన్నది, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, ఈ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ వేస్టేజ్ జరగటం జరిగింది. సో కాబట్టి ఈ పార్టీలు చేసే విమర్శల్ని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. వాస్తవాలని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఇది సరైనటువంటి సమయం. మనం ఈ సమయంలో కూడా ప్రజలకు కరోనా నుంచి వారికి కొంత రాహత్ కలగటం కోసం, వారికి కొంత ఉపశమనం కలగటం కోసం అనేక నిర్ణయాలు చేయటం జరిగింది. అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, ఆర్మ్ ఫోర్సెస్ని దీనిలో పెంచడం జరిగింది. ఏ రకంగా మరి 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ని ఏ రకంగా మనం క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా మనం చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తోంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇది సరైన సమయం కాదు అన్న ఆలోచనతో ఎగ్జామ్స్ని మరి బోర్డ్ ఎగ్జామ్స్ని ఈ సంవత్సరం 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ని 12th క్లాస్ CBSE ఎగ్జామ్స్ని ఈ సంవత్సరం క్యాన్సిల్ చేయటం జరిగింది. అదే కాకుండా రేషన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 80 కోట్ల మంది ప్రజలకి ఉచిత రేషన్ని ఈ సంవత్సరం దివాళీ వరకు దాదాపుగా నవంబర్ నెలాఖరు వరకు ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇదే కాకుండా పార్టీ ద్వారా మనం సేవా హీ సంఘటన ద్వారా దేశవ్యాప్తంగా మన అనేక మంది మన కార్యకర్తలు ఈ సమయంలో కోవిడ్ కారణంగా అనేక మంది చనిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం ఏ రకంగా ఇబ్బందులు పడింది. సో ఇబ్బందులు స్వయంగా పడినా సరే పార్టీ యొక్క ఆలోచన మేరకు, పార్టీ యొక్క లక్ష్య సాధన కోసం మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులు సేవా హీ సంఘటన కింద చేసినటువంటి సేవ నిజంగా దేశం ఖచ్చితంగా గుర్తించేటువంటి సేవ. 4,530 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని ఏర్పాటు చేశాం. 1,37,00,000కు పైగా ఫేస్ మాస్క్లు, శానిటైజర్స్ని మన కార్యకర్తలు పంచిపెట్టడం జరిగింది. వేవ్ 1లో కలిపి 27 లక్షల రేషన్ కిట్స్ని దేశవ్యాప్తంగా పంచడం జరిగింది. దాదాపుగా 15 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు, వారి కార్యకర్తలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మన కోవిడ్ రిలీఫ్ యాక్టివిటీస్లో సేవా హీ సంఘటన కింద. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఇది ఖచ్చితంగా సెకండ్ వేవ్ అన్నది ప్రాణ నష్టం పెద్ద సంఖ్యలో కలిగించిన మాట వాస్తవమే. కానీ వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రపంచంలో అన్ని దేశాలు ఈ ఇబ్బందులను ఎదుర్కొన్న దేశాలు తప్పితే మనకున్నటువంటి ఛాలెంజ్, మనకున్నటువంటి ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకుంటే ఇతర దేశాల కంటే ఖచ్చితంగా భారతదేశ పనితీరు, కోవిడ్ ఛాలెంజ్ని ఎదుర్కొన్న తీరు చాలా బేషుగ్గా ఉన్నది అని చెప్పక తప్పదు. ఇక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది కొన్ని విషయాలు చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం 3,13,000 PPE కిట్స్ని సప్లై చేయడం జరిగింది. 15,63,000 N95 మాస్క్ సప్లై చేయడం జరిగింది.
ఇందాకే నేను చెప్పినట్టుగా దాదాపు 5,000 వెంటిలేటర్స్ని పిఎం కేర్స్ ఫండ్ నుంచి సప్లై చేయటం జరిగింది. ఇది కాకుండా రెమ్డెసివిర్లో 3,67,000 వైల్స్ని రెమ్డెసివిర్ సప్లై చేయటం జరిగింది. ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా కంటే ప్రదేశ్కి రావాల్సినటువంటి సంఖ్య కంటే నిష్పత్తిలో చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ సహాయం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసింది. ఈ నంబర్స్ని బట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పొచ్చు. మన రాష్ట్రంలో కవరేజ్ ఏమాత్రం ఉన్నది, హెల్త్ ఫంక్షనరీస్ని 83%ని మరి అది జనవరిలో జరిగినటువంటి వ్యాక్సినేషన్లో వారికి హెల్త్ ఫంక్షనరీస్కి 83%కి ఇవ్వటం జరిగింది వ్యాక్సినేషన్. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వచ్చేసరికి 81%కి ఇవ్వటం జరిగింది. 45+ పాపులేషన్ 40% మందికి ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది. కానీ ఇది సుమారుగా 2 వారాల క్రితం నాకు వచ్చినటువంటి సమాచారం. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇది 55%కి తగ్గకుండా ఉంటుంది అన్నది ఒక అంచనా. మరి త్వరలోనే ఇంకా అప్డేటెడ్ వివరాలతో మరి మన పార్టీ సహచరులందరికీ కూడా సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అత్యద్భుతంగా కోవిడ్ ఛాలెంజ్ని ఎదుర్కోవటం జరిగింది. నేను చెప్పినట్టుగా గత ప్రభుత్వాల మాదిరి మన ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ దేశంలో ఇంతవరకు వ్యాక్సిన్ని మన దేశం చూసేది కాదు. వ్యాక్సిన్ కోసం భారతదేశం మరి పడిగాపులు గాయవలసిన, దశాబ్దాల పాటు వెయిట్ చేయవలసిన పరిస్థితి తలెత్తేది. అటువంటి పరిస్థితి రాకుండా, తలెత్తకుండా మనం విస్తృతంగా మరి ఇంప్లిమెంటేషన్ ద్వారా, సరైన సమయం ద్వారా, మోదీ గారి నాయకత్వం ద్వారా దీన్ని మనం భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడే విధంగా మనం పరిస్థితుల్ని చక్కదిద్దగలిగాం. కేవలం పోటీ పట్టడం కాదు, మనం నిజం నేను ఇందాకే చెప్పా, సంఖ్యలు ఇతర దేశాలతో పోలిస్తే మరి మనం యూకే లాంటి దేశం అయి ఉంటే వ్యాక్సినేషన్ మన 4 రోజుల క్రితమే అయిపోయేది. మనమే జర్మనీ లాంటి కంట్రీ అయి ఉంటే నెల రోజుల క్రితమే అందరూ వ్యాక్సినేటెడ్ అని ప్రపంచంలో మనమే ముందు నెంబర్లో ఉండేవారు. కానీ మన దేశ జనాభాని మర్చిపోయి మాట్లాడేవారు వాస్తవాలకి అతీతంగా మాట్లాడినట్టే అనే విషయం గ్రహించాలి. మన దేశానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కన్స్ట్రెయింట్సే కాకుండా విస్తృత జనాభా మనకు ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ కనుక ఆ ఛాలెంజ్ని అధిగమించే విధంగా డిసెంబర్కి అందరికీ వ్యాక్సిన్ దక్కే విధంగా భారతదేశాన్ని కోవిడ్ విముక్తి కలిగించే దేశంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వారి అలసత్వం కొంత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రెండు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ లక్ష్య సాధనని సాధిస్తాయని, మనం ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యద్భుత విజయం సాధించిన దేశంగా మనం ఖచ్చితంగా నిలబడిపోతామని అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి అందరూ ఎవరైనా ప్రశ్నలు ఉంటే మరి ఆల్రెడీ చాట్ బాక్స్లో ఏమైనా పెట్టుంటే చూసి సమాధానం చెప్తాను, లేదంటే మీరు శ్రీనివాస్ మీరు అడిగి ఎవరైనా మాట్లాడతారేమో. ముందుగా ఇంకెవరైనా మాట్లాడేది ఉందా? హలో ధన్య